ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చీపురుకు కానీ ఇది కట్టి మీరు కానీ ఇల్లు ఊడ్చారంటే మీకు మరి డబ్బే డబ్బు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఇవన్నీ నమ్మరు. ఒకసారి ప్రయత్నించండి, ప్రయత్నించడంలో తప్పులేదు కదా. మనం ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రపరుచుకుంటూ ఉంటాం. దీనికోసం మనము చీపురును వాడతాం. ఎందుకంటే ఇల్లు ఊడ్చడానికి అలాగే వాకిలిని పరిశుభ్రంగా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ విధంగా అయితే మనం ఇంట్లో ఉన్న దుమ్ము ధూళిని బయటకు తోసివేస్తామో, ఈ దుమ్ము ధూళితో పాటే లక్ష్మీదేవి కూడా మన ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. మనకు ఎంతో కాలం నుండి ఉన్న శాస్త్రాలు మరియు పురాణాల ప్రకారం ఇంట్లో దుమ్ము ధూళి ఉన్నంతకాలం లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టదు. అయితే అమ్మవారి ఇంట్లోకి రావాలని, ఆమెను ఆహ్వానించాలని మనమంతా కోరుకుంటాం. అయితే లక్ష్మీదేవిని ఇంటికి పిలవగానే సరిపోదు కదా, ఆమెను సంతోషంగా ఉంచడం కూడా మన బాధ్యత. కాబట్టి మనం ఇంటిని పరిశుభ్రంగా ఎటువంటి దుమ్ము లేకుండా ఉంచుకోవాలి. అప్పుడే ఆమె సంతోషంగా మనతోనే ఉంటుంది. పొరపాటున దుమ్మును ఆమె చూసిందా అంతే, ఇక అప్పటి నుండి మీ ఇంటికి కష్టాలు, ఇక మీ ఇంట్లో ఆర్థికంగా కష్టాలు మొదలవుతాయి. ఆ తర్వాత మీరు ఏం చేసినా ఎటువంటి ఫలితం అయితే ఉండదు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇల్లు ఊడ్చే చీపురుకు ఒక తెల్లటి దారాన్ని కట్టాలి. అప్పుడు మీరు ఇంటిలో దుమ్మును ఓడుస్తున్నా కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఎటువంటి కోపాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉంటారు. చీపురుకు కట్టిన ఆ తెల్లటి దారం ఆమెను శాంతపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, చీపురు కొన్న తర్వాత వెంటనే దానికి తెల్లదారం కట్టాలి. మీరు కోరుకున్నట్లు ఓడ్చగానే దుమ్ము బయటకు వెళుతుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోనే ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎటువంటి పరిస్థితులైనా సూర్యుడు అస్తమించిన తర్వాత మరి చీకటి సమయంలో చీపురుతో ఓడ్చకూడదని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు. కావున ఈ వీడియోలో తెలిపిన విషయాలన్నింటిని గుర్తుంచుకొని అనుసరిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుందని మరి ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.